కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే బలంగా ఉంటారు. గత 5 సంవత్సరాలలో కుప్పంలో వాళ్ళు ఏ విధంగా ఎన్నికలు చేశారో అదే విధంగా మేము కూడా పులివెందులో కానీ చేస్తే పులివెందులు కూడా క్లీన్ స్వీప్ చేసుకోగలం మేము. కానీ మేము చేయము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రోత్సహించడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలనే కోరుకుంటాం మేము. అప్పుడే స్థానికంగా నాయకత్వం బలపడుతుంది. ఆ స్థానిక సమస్యల మీద ఆ నాయకత్వం పనిచేయగలుగుతుంది. అట్లా లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో తిరుపతిలో ఏ విధంగా కార్పొరేషన్ ఎలక్షన్ కానీ లేకపోతే బై ఎలక్షన్ కానీ లేకపోతే చిన్న టౌన్ బ్యాంక్ ఎన్నికలు కానీ ఏ విధంగా జరిగినాయి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఎవరు సవాల్ చేసే వాళ్ళకి అందరికి కూడా నేను చెప్తున్నా, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇది సందర్భం కాదు. రేపు ఎన్నికలు జరిగేటప్పుడు సవాల్ చేద్దాం. ఎన్ని సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం పోరాటం చేసే పార్టీ స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పాత్ర కావాలని అడుక్కోవాల్సిన పరిస్థితే ఉంటది. అక్కడ కూడా ప్రతిపక్ష పాత్ర అయితే ఉండదని వర్మ గారిని రాసిపెట్టుకొని మీరు నేను చెప్తున్నా. ప్రతిపక్ష పాత్ర ఈ రోజు ఏ విధంగా అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర లేదు, మాకు దేహీ ప్రతిపక్ష పాత్ర ఏంటి, దేహీ ప్రతిపక్ష పాత్ర ఏంటి అని అడుక్కుంటున్నారో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి జడ్పీటీసీలోనూ వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితే నిలబడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఇచ్చిన హామీలు ఇందాక కనకారావు గారు చెప్పారు, మేము ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదని. 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్ చెప్పినాం, ఇచ్చాం. అన్నదాత సుఖీభావ చెప్పాం, ఇచ్చాం. 3 సిలిండర్లు చెప్పాం, ఇచ్చాం. శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి. సరే కాదు, ఓకేనండి. కడప ఏంటి, కడప ఓడిపోవడానికి కారణం ఏంటి? చాలా ప్రచారం జరిగింది కడప గడ్డపై. కడప ఓడిపోయేదే ఉంది, కడప ఓడిపోయేదానికి మెజార్టీ వాళ్ళదే ఉంది. కాదు, ఎందుకు ప్రచారం జరిగింది? నేను ఇందాక చెప్పాను సార్, మేము అదే విధంగా కడప కూడా గెలుచుకోవాలి, ప్రలోభ పెట్టాలి అనుకుంటే మాకేం ఒక లెక్కేం కాదు. ప్రలోభ పెట్టి తీసుకొని చేసుకోవచ్చు, కానీ అది బలుపు కాదు, ఓప అవుతుంది. కడపలో మేము గెలిచిపోయి తీసుకునేసినంత మాత్రాన అదేమి కొంపలు మునిగిపోయేది లేదు, లేకపోతే వాళ్ళ కిరీటం పడిపోయేది లేదు, మా కిరీటం వచ్చేది లేదు. కాబట్టి మేము దృష్టి పెట్టాల. ఒకవేళ దృష్టి పెట్టుంటే కైవసం చేసుకోగలిగి ఉంటాం, అదేం పెద్ద సమస్య కాదు. పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మళ్ళీ అంత చెప్పితే ఎవరు అమాయకులు కాదు. కడపలో కూడా ప్రయత్నం చేశారు, సాధ్యం కాదు. తిరుపతిలో ప్రయత్నం చేశారుగా, నా పేరు ప్రస్తావించాలని చెప్తున్నా. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక డివిజన్ కార్పొరేటర్ ఎట్ట గెలిచారు డిప్యూటీ మేయర్, ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. వాళ్ళ నుంచి వచ్చి సురేంద్ర ఉండండి, అన్ని చెప్పేస్తే అట్లా. కడపలో కూడా ప్రయత్నం చేసినారు, సాధ్యం కాల. తిరుపతిలో ఎట్ట సాధ్యమైంది? తిరుపతిలో నీతి జరిపారా? తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు మీకున్నది అంతా ఒకే ఒక కార్పొరేటర్ అవుట్ ఆఫ్ 50లో గెలిచారు. ఎందుకు గెలిచారు? వైసీపీ నుంచి కొంతమంది మీ వైపు వచ్చినారు కాబట్టి గెలిచినారు. మీరు లాక్కున్నారా, వాళ్ళు వచ్చినారా, ఏదైనా సరే అనైతికమే కదా. వాళ్ళు రావడం అనైతికం, మీరు తీసుకోవడం అనైతికం. గెలిచారు కదా, ఇక్కడ వాటంగా ఉంది కాబట్టి గెలిచినారు, అక్కడ వాటంగా లేదు ఓడిపోయినారు. అట్లా చెప్పడం మానేసి మేము చాలా పద్ధతిగా ఉంటాం, ఎందుకు అట్లా మాటలు ఎవరు అమాయకులు అయినేవాళ్ళు. మీకు ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాల. ఇక్కడ ప్రయత్నం చేశారు, సక్సెస్ అయినారు. వాళ్ళు వచ్చారు, మీరు తీసుకున్నారు. ఇక్కడ నైతికమా? తిరుపతిలో జరిగింది డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎట ఒక వార్డులో ఉన్న మీరు ఎట్ట గెలిచారు? తిరుపతిలో ఎలా గెలిచామనేది మీకు తెలుసు, నాకు తెలుసు. చెప్పండి. 30 మంది తిరుపతిలో 30 మంది, నేను క్లియర్ గా చెప్తున్నా, 30 మంది తలుపు తడితే సమన్వయ కమిటీ పెడితే తెలుగుదేశం చెప్పండి. దానికి విషయం చెప్తున్నా వినండి. పురుషోత్తమ్ రెడ్డి గారు వినండి, మీకు తెలియని విషయం చెప్తున్నా. సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టి వినండి. ఓపిక లేకపోతే ఎట్లా విశ్లేషకుడు నీ కూడా, ఓపిక లేకపోతే ఎట్లా విశ్లేషకుడు నీ కూడా. నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను కదా, విను ఏం జరిగింది చెప్తాను. 30 మంది తలుపు తడితే 30 మంది తలుపు తట్టినప్పుడు సమన్వయ కమిటీ మీటింగ్ పెడితే వ్యతిరేకించినటువంటి మొట్టమొదట సమన్వయ కమిటీలో సురేంద్ర నాయుడు అండి. వద్దు, అవసరం లేదు, వాళ్ళు మనకు అవసరంగా వాళ్ళ వల్లనే 64,000 ఓట్లతో కరుణాకర్ రెడ్డి ఓడిపోయారు. వాళ్ళు ఏం చేశారు? జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత
ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి మేము మిమ్మల్ని ఎన్నుకుంటాం అనేటప్పుడు వద్దు మమ్మల్ని ఎన్నుకోవద్దు అని ఎన్నికెళ్తారా? వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకుంటామయ్యా, మీకు చేతులు ఎత్తాం అనేటప్పుడు మేము ఎన్నికి పోలేం కదా. అందుకని మీరు చేతులు ఎత్తేటప్పుడు ఓకే చేతులు ఎత్తాం అనుకున్నాం, ఆర్తి మునికి ఇష్టాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు. మేము బలంగా లేదు. మాకు అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టారు? నైతిక విలువలు ఉన్న పార్టీ కదా. అభ్యర్థి మీకు ఓట్లు లేనప్పుడు ఎందుకు పోటీ పెట్టారు అభ్యర్థిగా? కడపలాగా అవునండి. ఇప్పుడు కుప్పంలో ఎట్ట పోటీ, ఇప్పుడు కుప్పంలో ఏ విధంగా లాక్కున్నారు వాళ్ళు? పులివెందులలో కూడా మేము ప్రజాయుతంగానే ఎన్నికలను ఎదుర్కొన్నాం. పులివెందులలో కూడా మా అభివృద్ధిని చూసి వస్తారు పోటీ చేశాము, వాళ్ళు రాలేదు వదిలేసాము. తిరుపతిలో మా అభివృద్ధిని చూసి చేతులెత్తామన్న వచ్చారు, మేము పోటీ చేశాము, గెలిచినాము. ఓకే కాకిరావు గారు రెస్పాండ్. వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల